చూడండి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా అరుదుగా అయిపోయింది ఈ టైంలో. వాట్ ఈస్ ద కరెక్ట్ టైం అంటే ఏ టైంలో కరెక్ట్గా కలిసి వస్తే ఈ ప్రెగ్నెన్సీ అనేది అందుతుంది అనేది we will discuss today. I am Dr. Fazlunisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical head, Tolly Choki. సో జనరల్గా చూడండి, ఇట్స్ అ వెరీ ఏజ్ ఓల్డ్ మెథడ్ అనమాట. అంటే మన ఎప్పటి నుంచో ఉన్న పాత మెథడ్, బట్ అ వెరీ ఎఫెక్టివ్ మెథడ్, క్యాలెండర్ మెథడ్ అంటారు. సో ఈ క్యాలెండర్ మెథడ్లో ఏంటి అంటే, సో ఒక లేడీకి సపోజ్ 1st జనవరికి వచ్చింది డేట్. సో 1st జనవరికి డేట్ వచ్చింది అంటే 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th అంటే ఫస్ట్ 7 days వదిలేసి 8th, 9th, 10th, 11th, 12th, 13, 14, 15, 16 అంటే 2nd వీక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ 8th డే నుంచి 16th డే వరకు కలిసి ఉన్నారు అంటే దాంట్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్గా ఏమవుతుందంటే, ఒక అండం అనేది మెచ్యూర్ అయ్యి విడుదలవ్వాలి అంటే దాన్ని ఓవ్యులేషన్ అంటారు. సో ఓవ్యులేషన్ అయిన టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఓవ్యులేషన్ మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద టైం, ఒక రెగ్యులర్ పీరియడ్ వస్తున్న అమ్మాయిల్లో 90% ఆఫ్ ద టైమ్ ఓవ్యులేషన్ అనేది మనకి అరౌండ్ 8th నుంచి 16th డే మధ్యలో అవుతుంది. సో చెప్పాను కదా, 8th, 9th, 10th to 16th డే అంటే 2nd వీక్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీక్. మళ్ళీ 17th, 18, 19, 20, 21 ఈ 4 days కూడా ప్రాబబిలిటీ ఉంటుంది, బట్ తగ్గుతుంది. సో ద 2nd వీక్ ఆఫ్ ద పీరియడ్ అంటే 8th నుంచి 16th డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్ అనమాట. అంటే 90% ఆఫ్ ద టైం ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఈ టైంలో ఉంటాయి. లేదు, సపోజ్ యూ వాంట్ టు బి మోర్ స్పెసిఫిక్ అంటే ఏ డేట్స్లో అయితే మాకు ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి అంటే, ఎగ్జాక్ట్లీ ఒక 28 days సైకిల్ ఉంది అనుకోండి ఒక అమ్మాయికి, 14th డే తన ఓవ్యులేషన్ అవుతుంది. అంటే 14వ రోజు 14th డే ఎగ్ అనేది విడుదలయ్యే ఛాన్సెస్ 90% ఆఫ్ ద టైం ఉంటుంది. సో ఆ 14th డే విడుదలైంది అంటే ఆ నెక్స్ట్ 3 days వెరీ ఇంపార్టెంట్. 14th, 15th, 16th, 17th అండ్ 18th. సో ఆ నెక్స్ట్ 4 days అనేవి ఇంపార్టెంట్ కాబట్టి పీరియడ్ అనేది ఎన్ని రోజులకు వస్తుంది అది ట్రాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే చూసుకుంటే ఈ మధ్య కాలంలో చూడండి, మనకి LH కిట్స్ అని వచ్చాయి. అంటే ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనేది మనం డబుల్ లైన్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. సో ఈ కిట్స్ అనేవి చూసుకొని మార్కెట్లో లైక్ మనకి మెడికల్ షాప్లో కూడా తిరుగుతాయి. సో ఈ కిట్ అనేది మనం 10th డే నుంచి 15th డే మధ్యలో ఒక 5 days ఆ టైంలో చూసుకుంటూ ఉండాలి. డబల్ లైన్ కనుక వచ్చింది ఈ LH కిట్లో అంటే ఓవ్యులేషన్ అంటే ఎగ్ అండం అనేది విడుదలైనట్టు. అండ్ కొంతమందికి చూడండి, ఎగ్ విడుదలైనప్పుడు పొత్తి కడుపులో నొప్పిలాగా వస్తుంది, ఏదో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ కొంతమందికి ఓవ్యులేషన్ అయినప్పుడు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఓవ్యులేషన్. సో ఈ ఓవ్యులేషన్ అంటే ఎగ్ ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ నెక్స్ట్ 3 to 4 days మనకి చాలా ఇంపార్టెంట్. కలిసి ఉంటే అంటే హస్బెండ్ స్పర్మ్ కనుక బాగుండి, గర్భసంచి బాగుండి, ట్యూబ్స్ కనుక బాగుంటే 80% ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెంట్. ఇట్లా న్యాచురల్ సైకిల్, దీన్ని క్యాలెండర్ మెథడ్ అంటారు. సో ఈ క్యాలెండర్ మెథడ్ని ఫాలో అయ్యి చాలా మంది ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఇంకా టిప్స్ తెలియడానికి మీరు హిరా ఫర్టిలిటీ సెంటర్ని లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.